శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. ఈ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యంగా ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారం ఏ నెలలో అయినా ఏ డేట్లు పుట్టిన వారివి ఈ 2024 సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఈ 2024 సంవత్సరం అర్థం ఏంటి, ఏ రంగాలకు అనుకూలంగా ఉంది, ఏ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. అలాగే మీకు ఈ సంవత్సరంలో పనికి వచ్చే అనుకూలమైన తేదీలు, అనుకూలమైన నెంబర్లు, ఏ కలర్ ధరించాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా మనం మంచి ఫలితాలు పొందగలుగుతాయి అనే విషయాలు కూడా మనం ఈ వీడియో తెలుసుకుందాం. ముఖ్యంగా సహజంగా సంఖ్యాశాస్త్రంలో 3 రకాలైన ఆధార సంఖ్యలు ఉంటాయి. వాటిని బట్టి ఫలితాలు చెప్తూ ఉంటాం. ఒకటి పుట్టిన తేదీ, ఆ పుట్టిన తేదీ మనని ఒక ఏక సంఖ్యగా మార్చడం వలన దాని ప్రకారం అంటే సపోజ్ 11వ తారీఖు పుట్టారనుకోండి, ఎవరైనా 1 + 1 2 అవుతుంది వాడి నెంబర్. 18 అయితే 1 + 8 9 అవుతుంది. ఆ రకంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. తర్వాత రెండోది అయితే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సంవత్సరము, తేదీ, నెల, ఈ వాటన్నిటి కూడా కూడి ఒక ఏక సంఖ్యగా మారిస్తే ఆధార సంఖ్య, అది ఆ రకంగా కూడా ఫలితాలు చెప్తాం. అంటే సపోజ్ ఎవరైనా పుట్టిన 2 అక్టోబర్ 1962 అనుకుంటే వారి సమిష్టి సంఖ్య 2 + 1 + 1 + 9 + 6 + 2, టోటల్ నెంబర్ 21, 2 1 2 + 1 3, అంటే వారి నెంబర్ ఏమవుతుంది 3 ప్రకారం ఫలితం చూసుకోవాలి. అలాగే ఒకరి పేరులో ఉన్న ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఎవరి దగ్గరైనా లేకపోయిన వారు కానీ వారి పేరు దాన్ని బట్టి ఏ అక్షరం నుంచి జడ్ అక్షరం దాకా స్పెల్లింగ్, పేర్లు, అక్షరాలకి ఒక విలువ ఉంటుంది, ఆధార విలువ. ఆ విలువ మొత్తం కూడి ఆధార సంఖ్య ప్రకారం కూడా ఫలితాలు చెప్పబోతాం. ఈరోజు మనం మటుకు పుట్టిన సంవత్సరం సమిష్టి సంఖ్య ప్రకారం ఈరోజు ఫలితాలు చెప్పబోతున్నాం. 2024 సంవత్సరం, 2024 సంవత్సరం. ఈ 2024 సంవత్సరంలో మనకి సంఖ్య 2 + 0 + 2 + 4 అంటే 8 అయింది. 8 అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం శని భగవాన్. అంటే 2024 సంవత్సరంలో శని భగవాన్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే 2024లో ఉన్న సంఖ్యలు 2 సార్లు ఉంది, 4. రెండో నెంబర్ అనేది చంద్రగ్రహానికి, 4వ నెంబర్ రాహుగ్రహానికి సంబంధించింది. అంటే 2024 సంవత్సరం మీద రాహుగ్రహం, చంద్రగ్రహం, శనిగ్రహం యొక్క ఫలితాలు ఎక్కువగా మనకి ఉండబోతున్నాయి. దీని ఆధారంగా ఈ అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఏ నెంబర్ వారికి ఎటువంటి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి, ఏ రకంగా పరిహారాలు చేసుకుంటే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం విషయాలు తెలుసుకుందాం. 9వ నెంబర్ వారికి ఈ 2024 సంవత్సరం ఎలా ఉండబోతోంది. ఏ నెలలో అయినా సరే 9వ తారీఖు కానీ 18వ తారీఖు కానీ 27 ఈ తేదీల్లో జన్మించిన వారి నెంబరు 9 అవుతుంది. ఈ 9వ నెంబర్కి సంఖ్యకు చెందిన గ్రహం అంటే కుజుడు. కాబట్టి ఈ 9వ నెంబర్ వాళ్ళు సహజంగా ఎలా ఉంటారంటే గంభీరమైన ఆకారంతో ఒక రకమైన మధ్య ఎత్తు కలిగి ఉంటారు. కొంచెం కండపుష్టి కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ 9వ నెంబర్ వారికి సహజంగా వీరిలో ధైర్య సాహసాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఏమాత్రం కూడా అంటే ఎవరికి ఒకరి లోబడి ఉండడం అనేది వీరికి ఎటువంటి పరిస్థితిలో ఇష్టం ఉండదు. అలాగే కొంచెం కోపం కూడా, ఆ తొందరపాటు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి ఒక్కోసారి జీవితంలో అనుకోని కష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. వీరు తొందరగా మోసపోయారంటే కూడా చాలా బాధపడతారు. పైకి చూడటానికి చాలా కఠినాత్మకంగా అనిపించినా కూడా చాలా దయార్థ హృదయం కలిగి ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ఏ పనిలో ప్రవేశించినా సాహసోపేత నిర్ణయాలు చాలా ఎక్కువ ఇష్టం. వీళ్ళకి ముందు వేరుగా ఆలోచించుకోవడం అనేది అలవాటు ఉండదన్నమాట. ముందు చేసే అన్న టైప్లో వెళ్ళిపోయే అలవాటు ఉంటుంది ఎక్కువ వీళ్ళకి. కానీ ఒకవేళ అపజయం వచ్చిందనుకోండి పొరపాటున ఎప్పుడైనా, దాని గురించి పెద్ద బాధపడకుండా మళ్ళీ ముందుకు సాగిపోయే మనస్తత్వం ఉంటుంది. ఒక మంచి లక్ష్యం అనమాట. అలాగే వీళ్ళు వృద్ధాప్యం వచ్చినా కూడా చక్కగా చురుకుదనంగా ఉంటారు, చాలా చురుకుదనంతో ఉంటారు. అలాగే వీళ్ళు మనసులో ఒకటి పైకి ఒకటి పెట్టుకునే మనస్తత్వం కాదనమాట. సహజంగా ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి వారితో కొంచెం కలహస్వం అంటే ఇమీడియట్గా పోరాడే స్వత్వం ఎక్కువ కలిగి ఉంటారన్నమాట. కొత్త కొత్త విమర్శలు చేయడం అన్నా, కొత్త కొత్త పరీక్షలు చేయడం అన్నా ఇలాంటివన్నీ వీళ్ళకి చాలా ఇష్టంగా ఉంటాయి. ఈ 9వ నెంబర్లో పుట్టిన ఎవరైనా స్త్రీలు అయితే కనుక వీరికి మనోభావాలు కొంచెం కనుక్కోవడం కష్టం అని చెప్పవచ్చు. వీళ్ళకి
ఎందుకంటే మొత్తం మీద వీళ్ళకి సద్గుణాలు సహనాలు అని కూడా సమానంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 2024వ సంవత్సరం మనం చూస్తే కనుక ఈ రూల్ 8వ నెంబర్కి వస్తుంది అనుకున్నాం, శని అధిపతి. అలాగే 9వ నెంబర్కి అధిపతి కుజుడు. అంటే ఈ 24 సంవత్సరం వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ మంచి ప్రయాణాలకి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే విదేశీ వెళ్ళడానికి కానీ విదేశీ సంబంధమైన విషయాలకి చాలా బాగుంటుంది. బిజినెస్ పరంగా కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ 24 సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పవచ్చు. మిగిలిన విషయాలు చూసినప్పుడు 20 వీళ్ళకి మిక్స్డ్ ఫలితాలు ఇస్తాయని చెప్పవచ్చు 24 సంవత్సరం. ఎందుకంటే వీళ్ళకి జాబులో ఉన్న వాళ్ళకి జాబ్ ప్రకారంగా చాలా బాగుంటుంది. అలాగే బిజినెస్ కూడా విదేశీ ప్రయాణం సంబంధించిన బిజినెస్ చాలా అనుకూలిస్తాయి. కానీ పెద్దగా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయడం అనేది ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. అలాగే వీళ్ళు స్టబర్న్గా కొంచెం డెసిషన్స్ ట్రిక్కీగా ఉంటే కనుక అదర్స్ కంటే కూడా కొంచెం పేషెన్స్ సహనంతో వ్యవహరిస్తే కనుక కెరీర్ అన్ని విషయాలు కూడా వీళ్ళకి కొంచెం బాగుంటుందనే చెప్పవచ్చు. అలాగే వీళ్ళకి జాబ్లో కూడా ఏమన్నా చేంజ్ అవ్వాలి అలాంటివి అంటే కొంచెం టైం పడుతుంది, కొంచెం స్ట్రగులింగ్ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. వీళ్ళకి ఆపర్చునిటీ బాగానే వస్తాయి, కొంచెం కష్టపడి కొంచెం సహనంగా వెయిట్ చేసి తీసుకుంటే కనుక చాలా మటుకు ఉంటాయి. ఒక్కోసారి వీళ్ళకి పనిచేసే కొంచెం చిన్న ఛాలెంజెస్ ఎదురయ్యే అవకాశం కూడా ఈ సంవత్సరం కనిపిస్తుంది వీళ్ళకి. కాబట్టి కొంచెం సీనియర్స్ వల్ల కానీ వాళ్ళ వలన చుట్టుపక్కల ఉన్న కొలీగ్స్ వల్ల కానీ కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ అనవసరంగా కొంచెం పేషెన్స్, అంటే మనకు కరైన సమయం వచ్చేదాకా మనం వెయిట్ ఉంటే కనుక చాలా మటుకు మంచి ఫలితాలే కనిపిస్తాయని చెప్పవచ్చు. తర్వాత ఈ సంవత్సరంలో మీకు మిగిలిన అంటే ప్రాఫిట్స్ ఏమన్నా సరే అన్ని విషయాలు మనం చూసినప్పుడు సమానంగా ఉన్నాయి, అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా బిజినెస్లో వాటిలో డెసిషన్స్ ఇచ్చినప్పుడు ప్రాపర్టీ కొనటం కానీ ఇలాంటి వాటిలో కూడా స్టాక్ మార్కెట్లో కానీ కొంచెం ఆలోచించి సమయానుకూలంగా చూసుకొని నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఫ్యామిలీ లైఫ్ చూస్తే కనుక ఈ సంవత్సరంలో కొంచెం చాలా మటుకు బాగానే ఉన్నప్పటికీ కూడా అంటే ప్రేమ వ్యవహారాలకు కానీ పార్ట్నర్స్ విషయంలో కూడా మీ కోరికలు నెరవేరే విధంగానే ఈ సంవత్సరం ఉందని చెప్పవచ్చు. తర్వాత మీకు ఈ సంవత్సరం చాలా మటుకు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుందని చెప్పవచ్చు. ఒక రకమైన ఘర్షణాత్మకంగా కూడా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం సమయానుకూలంగా ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటే కనుక చాలా మటుకు మీకు మంచిగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. అలాగే సోషల్ లైఫ్ కానీ స్పిరిచువల్ లైఫ్లో వీటన్నిటిలో కూడా చాలా బాగుంది ఈ సంవత్సరం. మీకు ఎవరైనా చారిటబుల్ వర్క్ చేసే వాళ్ళకి ఇలాంటి వాటికి కూడా మంచిగా ఎప్పుడు రెప్యుటేషన్ పెరగడం, మీరు చేసిన పనికి గుర్తింపు రావడం అవన్నీ కూడా కనిపిస్తున్నాయి మీకు ఈ సంవత్సరంలో. అలాగే ఈ సంవత్సరం ఏంటంటే మీకు మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి, ఏది బట్టి అది కాకుండా సహజంగా కొంచెం మీకు దయాహృదయం ఉంటుంది. మీ శత్రువులు కొంచెం ఒక్కోసారి ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం మీ ఇన్నర్ హార్ట్ ఏం చెప్తే దాన్ని ఫాలో అవడానికి ఎక్కువగా ట్రై చేయండి. అలాగే ఎవరైనా ఉన్నత విద్య కోసం విద్యార్థులు అయితే విదేశాలకు వెళ్తే కనుక చాలా కలిసి వస్తుంది, వీళ్ళకి మంచి సీట్లు ఆపర్చునిటీ కలిసి వస్తాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మటుకు కొంచెం కష్టపడితే తప్ప ఈ సంవత్సరం అంత మంచి ఎఫెక్ట్స్ లేవని చెప్పవచ్చు. మొత్తం మీద చూసినప్పుడు మనకి ఈ 9వ నెంబర్ వాళ్ళకి ఈ సంవత్సరం అంతా అనవసర విషయాల్లో జోక్యం కలగజేసుకోకుండా ఉంటే మంచిది. అలాగే ఓపెన్ మైండెడ్గా ఉంటాం, మీరు మంచి పని చేయడానికి సహాయపడితే అందరూ సహాయం లభిస్తుంది. అలాగే కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి కూడా అంటే కొత్త పార్ట్నర్స్ తీసుకోవడం కానీ ఇలాంటప్పుడు కూడా ఈ సంవత్సరం మీకు కొంచెం అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో మీకు కలిసి వచ్చే లక్కీ నెంబర్లు ఏంటంటే 1 and 3. అలాగే లక్కీ కలర్ ఏప్రిల్ ఆరెంజ్ కానీ రెడ్ కలర్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. దక్షిణ దిక్కు వైపు చేసే పనులన్నీ కూడా చాలా కలిసి వస్తాయి. ఆదివారం, గురువారం, మంగళవారం ఆ రోజుల్లో ఏ పని చేసినా ముఖ్యమైన పనులు పెట్టుకుంటే చాలా మంచిది. వీలైనంత వరకు 4వ నెంబర్ని అవాయిడ్ చేయండి. బ్లాక్ కలర్ని కూడా బ్లాక్ షేడ్స్ని కానీ బ్లాక్ కలర్ కానీ వీలైనంత వరకు వాడకుండా ఉంటే మంచిది. వెస్ట్ వైపు కూడా కూర్చొని చేసే పనులు కానీ వెస్ట్ డైరెక్షన్ ఇల్లు ప్రాపర్టీస్ కొనడం కానీ అవాయిడ్ చేస్తే మంచిది. అలాగే శనివారం నాడు కూడా ఎటువంటి ముఖ్యమైన పనులు పెట్టుకోకుండా ఉంటేనే మనకి మంచిదని చెప్పవచ్చు. మీరు ప్రతిరోజు వీలైనంత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, శనివారం నాడు కోతులకి వాటికి ఏమైనా బనానాలు లాంటివి ఆవుకు కానీ గోమాతకు కానీ తినిపించడం చాలా మంచిది. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ కానీ సుందరాకాండ పారాయణ కానీ
ఎంత చేయగలిగితే మీకు అంత మంచి ఫలితాలు ఈ సంవత్సరం అంతా వస్తాయని చెప్పవచ్చు. అలాగే ఈ సంవత్సరంలో వివాహం కాని వారు ఎవరైనా వివాహం చేసుకునేటప్పుడు మీకు సమిష్టి సంఖ్య ఎవరిదైనా సరే ఆ పార్ట్నర్ వచ్చే వాళ్ళది 3వ నెంబర్ కానీ 6వ నెంబర్ కానీ 7వ నెంబర్ కానీ వస్తే కనుక ఆ నెంబర్ వాళ్ళకు మీకు మంచి అనుకూలంగా ఉంటారు. 1, 2, 4, 5, 8, 9 ఈ నెంబర్ల వాళ్ళు మీకు పనికిరారు కాబట్టి 3, 6, 7 నెంబర్లు ఉన్న వాళ్ళని చేసుకోండి. ముఖ్యంగా 3వ నెంబర్ వారైతే ఇంకా అదృష్టంగా ఉంటుంది మీకు. దానివల్ల మీకు వాళ్ళ వల్ల ఇంకా కలిసి వస్తాయని చెప్పచ్చు ఆ 3వ నెంబర్ వాళ్ళని చేసుకుంటే. అలాగే లాటరీ టికెట్లు కానీ ఏమన్నా కొనాలి అని అనుకునేటప్పుడు 2వ తారీఖు కానీ 11, 20, 29 ఈ రోజుల్లో కొంటే కనుక మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఆ టికెట్ నెంబరు ఈ మొత్తం టోటల్ కూడినప్పుడు కనుక నెంబర్ 2 కానీ 3, 6, 7 వస్తే కనుక అవి కూడా మీకు చాలా లక్కీగా ఉంటాయి అన్నమాట. అంటే వాటిలో మీకు లాటరీ దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లాటరీ టికెట్ కానీ, హాల్ టికెట్ నెంబర్ కానీ, ఫ్లాట్ నెంబర్లు కానీ ఎనీథింగ్ ఆ టోటల్ కూడినప్పుడు మనకి సమిష్టి సంఖ్య అవి వచ్చేది చూసుకుంటే కనుక చాలా బాగుంటుంది. మొత్తం మీద మీరు చక్కగా కొంచెం సహనంగా సమయానుకూలంగా ప్రవర్తించడం వల్ల ఈ సంవత్సరం చాలా మటుకు విద్యా అవకాశాలు సొంతం చేసుకోగలుగుతారు. ఆ ఈశ్వరుని కృప వల్ల మీ కోరికలను ఈ సంవత్సరం నెరవేరాలని కోరుతూ, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక వీడియో తెచ్చిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.